ప్రణాళికను గుర్తించలేని ఒక వెనుకబడినటువంటి స్థితిగతుల మధ్య చాలామంది కనిపిస్తున్నారండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు వాళ్ళకి అలా జరిగింది? ఆయన వారిని కాపాడలేకపోయాడా అనంటే కానే కాదు. వాళ్ళు దేవునిని ప్రేమించే ప్రేమలో వాళ్ళు సన్నగిల్లిపోయారు. దేవునిని ప్రేమించవలసిన వాళ్ళు మరి దేనినో ప్రేమించడం ప్రారంభించారు. ఎందుకంటే వాక్యం సజీవమైనది, వాక్యం శక్తి కలిగినది. అబద్ధమాడని సర్వశక్తి కలిగిన దేవుని వాక్యే ఈ మాటలు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తాను. ఈ రోజున తప్పింపబడలేదు అంటే కారణం ఏంటంటే ఆయనను ప్రేమించవలసిన వాళ్ళు మరి దేనినో ప్రేమించుచున్నారు. అందుకే వాళ్ళు తప్పిపోయారు.